వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. సో గూగుల్‌లో రోజా అని కొట్టగానే పక్కనే ఫైర్ బ్రాండ్ అని వస్తది. అలా అని 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 గూగుల్ గూగుల్ కూడా గూగుల్ తీసేసుకున్నారు. కూడా తీసేసుకుంది అలాగా. దానివల్ల మంచి జరిగింది, దానివల్ల చెడు కూడా జరిగింది. ఇప్పుడు కొంచెం చెడేం ప్రశాంతంగా లేదండి. ఖాళీగా చెడేం ఉన్నారు ఉండదు, కాబట్టి అదేం చెడేమనేది ఎప్పుడైనా ఉండదు. దాని గురించి నిజంగా ఆలోచించినప్పుడు ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ లేకపోతే ఒక విమెన్ సక్సెస్ అవటం చాలా కష్టం. అవును. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ పొలిటికల్స్ లో అవును. రెండు మేల్ డామినేటెడ్ ప్రొఫెషన్స్. అవును. సో ఇటు సినిమాలో కానీ అటు పాలిటిక్స్ లో ఈ రెండు ప్రొఫెషన్స్ లో ఒక మహిళ ఎటువంటి సపోర్ట్ లేకుండా Hmm. సినిమా ఫీల్డ్ లో ఒక టాప్ మోస్ట్ వాళ్ళ సపోర్ట్ కానీ పాలిటిక్స్ లో టాప్ మోస్ట్ గాడ్ ఫాదర్స్ అంటారు కదా, అలా ఎవరూ లేకుండా నా కష్టార్జితంతో నా వాయిస్ తో నా ఫేస్ వాల్యూతో రావాలి అంటే అది ఎంత కష్టం ఒకసారి ఆలోచించుకోండి. అవును. సో ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ప్రతి అమ్మాయికి అవసరం. ఓకే. కానీ బేసిక్ గా మీకే తెలుసు, మీకు నా గురించి బాగా తెలుసు. సో నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఓకే. నేను ఎంత ఎమోషనల్, ఎంత అఫెక్షనేట్, ఎంత సాఫ్ట్ క్యారెక్టర్ అని. ఓన్లీ పాలిటిక్స్ లో కొన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు రియాక్ట్ అవటం న్యాచురల్ గా. ఇప్పుడు Okay. మనకి దెబ్బ తగలగానే అమ్మా అంటాము, అవును. అది మనం ప్రీ ప్లాన్డ్ కాదు, స్క్రిప్ట్ కాదు. అవును. అలాగే ఎవడన్నా అంటే రే అంటాం, కోపం వస్తుంది. అవును. సో అది కూడా ప్రీ ప్లాన్డ్ కాదు, ఓకే. అది ఇన్స్టెంట్ గా వచ్చేది. బట్ సో నా ఎమోషన్స్ అన్ని కూడా ఇన్స్టెంట్ గా, హ్యాపీనెస్ అయినా కోపమైనా అప్పటికప్పుడే. ఓకే. బట్ ఇండస్ట్రీలో రోజా గారు అంటే అందరికి తెలిసిన విషయమే. Hmm. రమ్య గారికి కానీ, రాధిక గారు కానీ, మీనా గారు, ఖుష్బు గారు, అందరం బెస్ట్ వీళ్ళందరూ అసలుకి ఈ రోజా మా రోజానా అనుకునే స్థాయికి మీరు వచ్చారు అంటే అంటే మాటల పరంగా కావచ్చు, అంటే చాలా రమ్య చాలా సార్లు అడిగింది, ఇండస్ట్రీలో ఎప్పుడు సైలెంట్ గా నవ్వుకుంటూ ఉంటావు, వాళ్ళందరూ యాక్టివ్ గా ఉంటారు, నేను వాళ్ళు వేసే జోకులకి నవ్వుతూ ఉంటాను, పడి పడి నవ్వుతూ ఉంటాను తప్ప ఎప్పుడు పెద్ద ఎక్కువగా మాట్లాడింది ఉండేది కాదు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అంతమంది ముందర, మైక్ ముందర, మాకైతే కాళ్ళు వణుకుతాయి, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది, మా రోజానేనా అని చెప్పి చాలా సార్లు అనింది. ఓకే. అంత పెద్ద రమ్య చేంజ్ కి అసలు- ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరు రాజకీయాలలో అంటే? నాకు యాక్చువల్ గా నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు జయలలిత గారు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో బోల్డ్ లేడీ Hmm. అండ్ ఫైర్ బ్రాండ్. Hmm. సో ఆమె అంతే, తల్లి మనసు ఉన్నా కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉండేది. అలా ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటే తన ప్రయాణంలో, రాజకీయ ప్రయాణంలో తను ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు కానీ, తన అవమానాలు కానీ, ఇవన్నీ ఫేస్ చేసినప్పుడు Hmm. ఆటోమేటిక్ గా మనలో ఒక మెచ్యూరిటీ వస్తుంది, Hmm. మనలో ఆ కసి పెరుగుతుంది. ఓకే. సో కొన్నిసార్లు టిట్ ఫర్ టాట్, ఇచ్చిన దాన్ని తిరిగి ఇచ్చేస్తాం. కలిసారా ఎప్పుడన్నా జయలలిత గారిని ఎందుకు కలవలేదు? నా పర్సనల్ గా? అంటే పెళ్ళికి రాజకీయాల్లోకి దగ్గరుండి వస్తాను అన్నప్పుడు? నా పెళ్లికి Hmm. తనున్నారు కదా. అవునవును ఉన్నారు, బట్ అప్పుడు రాజకీయాల్లోకి CM గా వస్తాను ఉన్నారు. అన్నప్పుడు ఫస్ట్ నేను ఆవిడ నైవేలిలోనే ఎక్కడో ప్రచారంలో ఉన్నారు, Hmm. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఆమె వాళ్ళ టీవీలోను ఆ పేపర్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది, Hmm. రోజాకి సపోర్టివ్ గా నిలబడండి అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ కి, ఏఐడిఎంకే వాళ్ళకి. ఓకే. సో ఆ విధంగా నాకు సపోర్ట్ చేసింది. Hmm. నాకు ఆమె ఉన్నంత వరకు నా వెనక అమ్మ ఉంది అన్న ఒక ధైర్యంతో ఉన్నా. Oh. నా జోలికి కూడా ఎవరు తమిళనాడులో వచ్చేవాళ్ళు కాదు. ఓకే. సో ఆమె పోయాక నిజంగానే మన ఇంట్లో మా మదర్ పోయినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానో, జయలలిత గారు పోయినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను. Hmm. సో అంత మదర్లీగా నన్ను చూసుకోవటమే కాకుండా చాలా ప్రేమగా మాట్లాడేది. సెల్వాకి చెప్పేది బాగా చూసుకోవాలి అనేది. సెల్వా అనేవాళ్ళు, ఇదేంటి అందరు నన్ను బెదిరిస్తారు, నన్ను చూసుకోమని ఎవరు చెప్పట్లేదు నీకు అంటున్నారు. సో తెలుగు వాళ్ళు పోతే తెలుగులోనే మాట్లాడతారు కదా అమ్మ? ఎవరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు, తెలుగు అయితే తెలుగు, ఆ. తమిళ్ అయితే తమిళ్, కన్నడ అయితే కన్నడ. ఓకే. కానీ ఆమె ఏ లాంగ్వేజ్ అనేది ఎవరికి అర్థం కాదు, అంత పర్ఫెక్ట్ గా ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడుతుంది. ఓకే. ఇప్పుడు నేను తమిళ్ మాట్లాడినా దాంట్లో తెలుగు వాసన ఉంటుంది. అవును. సో ఒక కన్నడ వాళ్ళు తమిళ్ మాట్లాడినా, ఇంకో లాంగ్వేజ్ వాళ్ళ మదర్ టంగ్ అనేది ఆ స్మెల్ వస్తుంది. కానీ Okay. ఈవిడ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతుందో, అవును. తమిళ్ అయినా తెలుగు అయినా కన్నడ అయినా చాలా అద్భుతంగా, చాలా ఇంటెలిజెంట్ లేడీ, అందుకే ఆ స్థాయికి అంతే. సో ఎదగగలిగింది. రోజా గారు, మీరు లిఫ్ట్ లో నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు మళ్ళీ భైరవ దీపంలో మా రాణి కనిపించింది. థ్యాంక్ యూ. విరిసింది వసంతకాలం అనే ఒక పాట. ఇప్పుడు 2 తీస్తే అలా అలా రెడీ అయిపోయారు ఏంటి, మొత్తం మామూలు చేంజ్ saree. అయిపోయారు మొత్తం, అసలు చాలా soft. స్లిమ్ అయిపోయారు, చాలా మళ్ళీ గ్లామర్ వచ్చేసింది.
అంటే అప్పుడంటే ఇప్పుడు టైం దొరికింది నాకు డైట్ చేయటానికి, Okay. మెడిటేషన్ చేయటానికి, వాకింగ్ చేయటానికి. అంతకుముందు నడిచే వాళ్ళము, నించొని ఉంటాం, కానీ పాలిటిక్స్ లో ఒక టైమింగ్ అనేది లేకుండా అయిపోయింది. సడన్ గా 5 గంటలకు లేసి పరిగెత్తాలి, ఫోన్ వస్తే సడన్ గా ఏదో తెలుసు కదా మీకు, సడన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఏది టైం కి భోన్ చేయటం ఉండదు. అసలు టైం కి భోన్ చేయకపోతేనే మనకి స్ట్రెస్ తో లావ్ అయిపోతాము. బుగ్గలు వచ్చి అన్ని డబుల్ చిన్ అన్ని వస్తాయి, స్ట్రెస్ వస్తాయి. ఇప్పుడు ఆ స్ట్రెస్ లేదు, ప్రశాంతంగా ఉన్నా. నన్ను ఎవరు ఏ పని అడిగే పరిస్థితి కూడా లేదు. పాపం మేడం గెలవలేదు కదా, ఇప్పుడు అడగకూడదని వాళ్ళు కూడా చాలా డీసెంట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎవరింటికి వచ్చినా ప్రేమగా రండి, కాఫీ తాగండి, లేదా టైంకి వస్తే టిఫిన్ భోజనం చేయమంటాం, 2 కబుర్లు చెప్పటం, నా వల్ల అయినా హెల్ప్ వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చేసి పంపించడం. సో ఇప్పుడు ఎలా ప్రశాంతంగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు మొగుడు, గోలీమార్, అవునవును, ఇంకొకటి శంభో చేశారు కదా. అవునవును. ఇప్పుడు మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా రోజా గారు ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు. ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాను, చెయ్యాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈరోజు పొలిటికల్ గా ఇంత ఎదిగాను అంటే అది ఓన్లీ ప్రేక్షకుల అభిమానమే. ఎందుకంటే ఈ రోజుటికి కూడా నా ఫిల్మ్స్ కానివ్వండి, ముఖ్యంగా జబర్దస్త్, బతుకు జట్కా బండి, ఇవన్నీ కూడా జనాలకి ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ లాగా, ఒక వదిన లాగా, ఒక కూతురు లాగా అందరు నన్ను ఫీల్ అవుతారు. నన్ను ఎవరు రోజా అంటే ఎవరు అన్న ఫీలింగ్ ఉండదు. మిగతా వాళ్ళకి నాకు మీరు చూస్తే నేను ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా నన్ను చూడటానికి వస్తారు, ఆప్యాయంగా పలంకరిస్తారు. ఓట్ అనేది డిఫరెంట్, ఎలక్షన్ టైం. కానీ మనం ఒక ఊరికి వెళ్ళినా, లేదా ఒక గుడికి వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఒక పెళ్లికి వెళ్ళినా, ఏ పార్టీ వాడైనా, ఏ కులం వాడైనా, లేడీ అయినా, జెంట్ అయినా, పిల్లలైనా వచ్చి ఆప్యాయంగా పలకరించి బాగున్నావమ్మా, నువ్వు బాగుండాలి. సో ఇది సంపాదించుకోగలిగానంటే యాక్టింగ్ వల్ల. పర్ఫార్మెన్స్ అంటే మనం నవ్వించడం వల్ల, లేదా జబర్దస్త్ ద్వారా, లేదా బతుకు జట్కా బండి ద్వారా కొన్ని ఫ్యామిలీస్ ని మనం కలపటం ద్వారా, సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళని మనం ఆకట్టుకోగలిగాం. సో అలాంటి ఒక గొప్ప ప్రొఫెషన్ గా నేను భావిస్తా ఎప్పుడు యాక్టింగ్. సో అందుకని మళ్ళీ మంచి సినిమా చేయాలనుకుంటున్నా. బట్ ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి థర్డ్ ఇన్నింగ్స్ అన్నారు కాబట్టి ఎలాంటి రోల్స్ చేయాలని? ఎందుకంటే మీ రమ్య శివగామి లాగా, లేకపోతే ఎలాంటి రోల్స్? నాకు నిజంగా పవర్ఫుల్ రోల్స్ ఏదైనా, ఏదో మదర్ అని చెప్పి అలా బొమ్మలాగా నించోపెట్టకుండా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ మనకి శివగామిలో మన రమ్య లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా, లేదా అత్తారింటికి దారేదిలో మన నదియా గారి లాగా ఒక స్టైలిష్ క్యారెక్టర్ అయినా, లేదా ఒక లాయర్ గాని, ఒక డాక్టర్ గాని, ఏదైనా ఒక సెంటర్ క్యారెక్టర్ గా చేయాలన్న ఆలోచన అయితే ఉంది. సూపర్, మంచి ఆలోచన. ఎప్పుడు అనిపించింది? ఇంట్లో వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చారా, లేకపోతే బయట చాలా మంది మీరు 2 years మాకు అందకుండా వెళ్ళిపోయారండి, ఇప్పుడైనా మళ్ళీ రండి, ఇప్పుడు టైం ఉంది కదా, రండి రండి అని ఫ్రెండ్స్, ఎక్కడ కనిపించిన ప్రేక్షకులు, అభిమానులు అందరూ అడుగుతున్నారు. ముఖ్యంగా నాకు పెద్ద ఫ్యాన్ నా కొడుకు. వాడు మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ, మమ్మీ మళ్ళీ యాక్ట్ చేయి మమ్మీ అంటాడు. ఓకే నాన్న చేస్తాను అని చెప్తాడు. విజయశాంతి గారు ఇండస్ట్రీకి కంబ్యాక్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ. సో సరిలేరు నీకెవరు టైంలో. సో మళ్ళీ రోజా గారు ఇప్పుడు సినిమాలో కనిపిస్తే అదొక అదృష్టం అని చెప్పొచ్చు రోషన్. అసలు మనతో మన రక్త సంబంధం కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబరు, మన రిలేటివ్ కాకపోయినా, మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకునేది అభిమాని మాత్రమే, ప్రేక్షకుడు, నిస్వార్థంగా. సో అలాంటి ఒక అదృష్టం నాకు మా అమ్మ నాన్న ఇచ్చారు. వాళ్ళు జన్మనిచ్చారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు ఆర్టిస్ట్ అవ్వగలిగాను. సో వారి కోసం ఇన్ని రోజులు పొలిటికల్ గా సర్వీస్ చేశాను. ఈ కొంచెం గ్యాప్ లో సినిమా పరంగా కూడా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దాము, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా చేద్దాం అనుకుంటున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.